అంతర్జాతీయ మార్కెట్లో నర్సాపురంలో తయారయ్యే లేసు ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దీన్ని తీసుకొచ్చిన ఘనతకు స్థానిక మహిళలే దక్కుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద్లోని ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మహిళలు కొత్త డిజైన్లను తయారు చేయాలన్నారు. లేసు ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మార్కెట్లోకి మిషన్ పై తయారీపైన కొత్త డిజైన్లు వస్తున్నప్పటికీ హస్తకళల ఉత్పత్తులకు మాత్రం డిమాండ్ తగ్గలేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను మహిళలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సార్ వెంకటనాథ్ గారు మీ ఫోన్ అనుకొచ్చారు. అదే గృహ అలంకరణకి సంబంధించి వెంకటనాథ్ గారు మీ ఫోన్ మాకు జరుగుతున్నటువంటి ఎక్స్పో కార్యక్రమానికి నిర్వాహకుడైనటువంటి శ్రీ తులసిరావు గారికి, ఈ హస్తకళల్ని ఎగుమతుల యొక్క ప్రోత్సాహంలో కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. హస్తకళలు అంటే సాధారణంగా మిషనరీ ప్రమేయం లేకుండా, ఆధునిక యంత్రాల ప్రమేయం లేకుండా కేవలం చేతుల ద్వారా చేసేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని హస్తకళలుగా మనంతా కూడా భావిస్తుంటాం. అంటే భారతదేశం హస్తకళలకు పుట్టినిల్లు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఈ హస్తకళల పరిశ్రమ ఉందో దాని మూలాలు గ్రామాల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మారుమూల గ్రామాల్లో ఈ హస్తకళలు ఉత్పత్తులు అనేది జరుగుతూ ఉంది. అయితే వేళ ఈ ఈపీసీహెచ్ యాక్టివిటీ ఉన్నదో, ఏ విధంగా హస్తకళలు ఉత్పత్తిదారులు, తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి మార్కెటింగ్ చాలా అవసరం. వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈపీసీహెచ్ ద్వారా వారి ఉత్పత్తులకి గిరాకీ ఉండే విధంగా, వారి ఉత్పత్తులకి అమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే ఆ ఉత్పత్తులకి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఈ హస్తకళ పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో పెద్ద ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది ఈపీసీహెచ్. అంటే వాళ్ళ ప్రొడక్ట్ తయారవడమే కాదు, ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోవాలి, దానికి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి. దానికి వేదికగా ఇవాళ ఈపీసీహెచ్ ఉన్నదనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గమనించాలి.
ఇక్కడ ఇందులో ముఖ్యమైనటువంటి భూమిగా పోషిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మన తులసిరావు గారు. ఇవాళ నర్సాపూర్ లేసు పరిశ్రమ అంటే ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు ఉన్నటువంటి పరిశ్రమ. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చారు. 2014 తర్వాత ఈ దేశంలో గ్రామీణ హస్తకళల ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. నేను సరదాగా చెప్పడం లేదు ఈ విషయం. ఇవాళ హస్తకళల పరిశ్రమ భారతదేశంలో నిలబడింది అంటే 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనంతా కూడా తప్పు తీసుకోవాల్సినటువంటి అవుతుంది. కొప్పాక బొమ్మలు తయారు చేసేటువంటి ఏటు కొప్పాక అనేటువంటి గ్రామాన్ని గుర్తించి అక్కడ ఈ బొమ్మల తయారీకి మూల పురుషుడైనటువంటి ఎవరైతే సిఎన్ రాజు, సిపి రాజు పేరు ఉంది, సిఎన్ రాజు, వారికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో పద్మ అవార్డు, పద్మశ్రీ ఇచ్చి సత్కరించినటువంటి నరేంద్ర మోడీ గారి ఎక్కడ ఎటుకొప్పాక, ఎక్కడ ఎటుకొప్పాక, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎక్కడ నరేంద్ర మోడీ. ప్రాచీన కాలాన్ని గుర్తించాలి, ఏటు కొప్పాక బొమ్మల్ని ప్రోత్సహించాలి, ఆ వృత్తిలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో పద్మశ్రీ అవార్డు నుంచి సత్కరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఎందుకంటే ఈవేళ ఏదైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏదైతే పెద్ద ఎత్తున ఉందో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ యొక్క రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎట్లా ఇతర పొరుగు రాష్ట్రాలకి పోయారో మనందరం కూడా చూసాం. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో, ఆ రోజు 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ గా ఉండి ఆ రోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు 2019లో రాష్ట్ర మరో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో పర్టికులర్ గా ఏదైతే ఒక లూలు మరి ఏదైతే కానీ, అదేవిధంగా ఒక జాకీ కంపెనీ గాని, ఒక అమర్ రాజా గాని, ఒక కియో ఎక్స్టెన్షన్ గాని, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి పరిస్థితి, పారిశ్రామికలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు పారిశ్రామికవేత్తలు కూడా ఒకటి అడుగుతూ ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రాడు అనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారంటే, అంటే గత 5 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గంగా కక్షపూరితమైనటువంటి పాలన జరిగిందో అది మనం చెప్పడం కాదు. ఈ రోజు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల వాళ్లే ఈ రోజు ప్రభుత్వానికి గ్యారంటీ అడిగేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మరి భవిష్యత్తులో ఏ రకంగా ఈ యొక్క పరిశ్రమలు మరి ప్రోత్సహిస్తూ మళ్ళీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలో మరి అదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఇటువంటి సవాళ్లు ఎన్నో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టానికంటే 2019, 24లో జరిగిన పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టం జరిగింది. ఈ సవాళ్ళన్నింటినీ కూడా అదృష్టవశాత్తు ఏదైతే ఒక మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి తోడుగా అండగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, వీరిద్దరికీ మన అదృష్టవశాత్తు మరి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం పుష్కలంగా ఉండడం, ఈ 3 వల్ల ఈ రోజు ఇన్ని కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్న, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా వీటిని అధిగమించుకుంటూ ఒక పక్కన అభివృద్ధిని, ఒక పక్కన సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ